నమస్కారం అండి. ఈ శీర్షికలో మనం నవవిధ భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గాలు 9 రకాలుగా ఉంటాయి. ఈ 9 మార్గాలలో మన పూర్వీకులు ఎవరు ఏ విధంగా భగవంతునికి దగ్గరయ్యారో చూద్దాం. శ్రవణం, భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలను వినటం. ఇటువంటి భక్తి చేత ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు, పరీక్షిత్ మహారాజు తరించారు. కీర్తనం అంటే పాడటం. గానం ద్వారా నారద మహర్షి తరించాడు. స్మరణం, ఎల్లప్పుడూ ఆ భగవంతుని నామాన్ని పలకటం. ఇటువంటి భక్తి చేత ప్రహ్లాదుడు తరించాడు. పాదసేవనం, పాదసేవనం చేత లక్ష్మణుడు తరించాడు. అర్చనం, అర్చనతో ఋతు చక్రవర్తి తరించాడు. వందనం అంటే నమస్కారం. ఇటువంటి భక్తితో అక్రూరుడు తరించాడు. దాస్యం అంటే సేవ. ఇటువంటి భక్తి చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించారు. సఖ్యం అంటే స్నేహం. స్నేహం చేత అర్జునుడు తరించాడు. ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి తరించాడు. మనిషి మహనీయుడు కావాలంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి. జీవితంలో దైవనామాన్ని నిరంతరం స్మరించాలి. తన అంతరాత్మకు లోబడి జీవించాలి. శాస్త్రాన్ని అనుసరించి తత్వ విచారణ చేసి యోగ మార్గంలో ఆత్మ విచారణ చేత జన్మరాహిత్యం చేసుకొని తరించాలి. నేటి మానవుడు పూజ అనే భక్తి మార్గం ద్వారా తరిస్తున్నాడు. పూజ పరమార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలితాన్నిచ్చేది. అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టి పరదేవతను సాక్షాత్కరింపచేసేది. స్తోత్రం అనగా మెల్లమెల్లగా మనస్సుకు ఆనందాన్ని కలిగించి సాధకుని తరింపచేసేది. ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనసుతో నియమింపజేసి ఇష్టదేవతలను తరింపచేసేది. దీక్ష దివ్య భావాలను కలిగించి పాపాలను తొలగించి సంసార బంధనాల నుండి విముక్తి చేసేది. అభిషేకం అనగా అహంభావాన్ని పోగొట్టి భయాన్ని మదించేది, పవిత్రోదకాన్ని చెల్లి ఆనందాన్ని కలిగించేది. మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేది. మంత్రతత్వం వల్ల భయాలు తొలగిపోతాయి. కావున పాపపుణ్యాలనే చక్రం నుంచి బయటపడి మోక్ష మార్గాన్ని చేరటానికి ఉన్నతమైన భక్తి మార్గాన్ని ఎంచుకుని ఈ లౌకిక విషయాలను దాటి అలౌకికమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుందాం. శుభమస్తు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.